హాయ్ అండి అందరికి. ఇప్పుడు మనం వరంగల్ బట్ల బజార్ రామన్నపేటలోని శ్రీ వేద గణపతి యూత్ అసోసియేషన్ గణపతి వద్ద ఉన్నాము. చూడండి, ఇప్పుడు పేరు కూడా వేద గణపతే. ఇక్కడ మనకు గణేష్ల వారు కూడా వేద గణపతే. రూపం చూడండి. ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో 3rd ప్రైజ్ వచ్చింది. నిమజ్జనం ఎందుకు చేస్తారు తెలుసుకుందామండి. ఇప్పుడు నాతో రండి, మనం వచ్చేయండి. ఇప్పుడు మన వరంగల్ నగరానికి చెందినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు సుమన్ శర్మ గారి ద్వారా నిమజ్జనం విశిష్టత అసలు ఏంటి అనేది తెలుసుకుందామండి. చాలా క్లియర్ గా చెప్తారో తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం భద్రకాళి మాత్రే నమః. మన అందరికీ తెలుసు, గణపతి నవరాత్రులు చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు. చాలా వరకు కూడా పూర్వం ఏంటంటే సుమారు 300 400 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది కొంతవరకు కొన్ని మఠాల వరకు కొన్ని మందిరాల వరకు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు నిర్వహించేటువంటి ఒక ఆచారం ఉండేది. అందరికీ తెలుసు, బాల గంగాధర్ తిలక్ గారే 1893లో వారు ఒకసారి మరాఠాలందరూ కూడా ఏకం చేసి వీరందరూ కూడా ఒక ఉద్యమంలో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనాలని చెప్పేసి దానికి యొక్క గణపతి నవరాత్రులు ఒక వేదికగా చేసుకొని హిందూ ధర్మాన్ని మన ధార్మికమైనటువంటి దాన్ని ప్రచారం చేయాలనేటువంటి భాగంగా ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి. అయితే ఇది శాతవాహన కాలం నుంచే ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి చాలా ప్రాముఖ్యత పొందడం జరిగిందండి. మన పురాణాలలో చెప్తుంటే కూడా ఇక్కడ ఈసారి ఎవరికి తోచినట్టు వారు పెట్టుకుంటూ వారి సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించే విధానం, ఒక్కొక్క ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది. కొంతమంది 11 రోజులు చేస్తున్నారు, కొంతమంది నవరాత్రులు చేస్తున్నారు, కొంతమంది 15 రోజులు చేసే సాంప్రదాయం కూడా ఉంది. సరే, మొత్తం మీద అయితే ఎవరికి తోచిన విధంగా వారి యొక్క గణపతి ఆరాధన చేయడం జరుగుతుందండి. పూర్వము అసలు ఈ యొక్క విగ్రహాలను ఎలా చేసేవారు, అసలు నిమజ్జనానికి ఉన్నటువంటి విశేషం అనేటువంటిది కూడా మనం తెలుసుకుందామమ్మా. ఏం చేసేవారంటే, ఎప్పుడైతే నదుల నుంచి వచ్చి కొన్ని కుంటలుగా అంటే మంచినీళ్ళ కుంటలుగా ఏర్పడేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు రాగడి మట్టి ఉండేదమ్మా. సో ఆ రాగడి మట్టి ఈ యొక్క ఎండాకాలంలో బయటికి తేలేదన్నట్టు మట్టి. ఆ మట్టిని తీసుకొచ్చి సేకరించి దాన్ని విగ్రహాలుగా చేసేవారు. వాస్తవంగా అలా చేస్తూ దానికి ముఖ్యంగా అలంకరించేటువంటిది గరక. దానితో పాటుగా 21 పత్రులు, అందరికీ తెలుసు మనం గణపతి నవరాత్రులలో ఏకవింశతి పూజ అని కూడా చేసుకుంటాం. 21 పత్రులను పెట్టుకొని మనం చేసుకుంటాం. ఆ పత్రులన్నీ కూడా అలంకరణ చేసుకొని నిమజ్జనం చేసినప్పుడు మళ్ళీ తీసుకెళ్లి అదే కుంటలో నిమజ్జనం చేస్తారు. సరే, కాకపోతే అది మన కాలక్రమేణా ఏ నదిలో నుంచి తీసుకొచ్చినో ఆ నదిలోకి మనం ఇప్పుడు నిమజ్జనం చేయడం లేదు. సరే, కాకపోతే మాత్రం దాని యొక్క ముఖ్యమైనటువంటి సైన్స్ దాగి ఉంది. ఏంటంటే ఈ పర్టికులర్ ఆఫ్ టైంలోనే కొంచెం విష జ్వరాలు కానివ్వండి, ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు డెంగ్యూ కానీ మలేరియా టైఫాయిడ్ ఎంత విజృంభిస్తున్నారు. ఈ సమయంలో రకరకాలైనటువంటి సుమారుగా 3800 రకాల జాతులైనటువంటి ఈ యొక్క దోమలు పుడతాయట ఈ పర్టికులర్ ఆఫ్ సీజన్ లోనే. ఈ సీజన్ లో అవి ముఖ్యంగా ఏంటంటే నదుల దగ్గర నీళ్లు నిల్వ ఉండే దగ్గర పెడుతూ ఉంటారు. సో కాబట్టి ఈ ఏకవింశతి పత్రులతోటి మనం అలంకరణ చేసుకొని 9 రోజులు పసుపును చల్లి, అంటే పసుపు యాంటీబయాటిక్ అందరూ తెలుసు. సో అలా అంతా కూడా చేసుకున్నటువంటి తెల్లి మళ్ళీ అదే నదిలో మనం నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఔషధ గుణాలుగా మారి అది మళ్ళీ ఆటోమేటిక్ గా ఈ చలికాలం వచ్చే వరకు కూడా అది ఒక మంచిగా కూడా ప్యూరిఫై అయిపోతుంది ఆ వాటర్. సో తాగునీటి కుంటలోకి వెళ్ళే తీసుకునే మట్టి వినియోగించమని చెప్పారు. మళ్ళీ తిరిగి అదే కుంటలో మళ్ళీ అదే మట్టిని కూడా వేయమని చెప్పారు. కానీ సరే, ఇప్పుడు మనం ఆ కాలక్రమేణా మనకు మట్టి ఎక్కడ దొరుకుతాలో తెచ్చుకుంటున్నాం. మనం ఎక్కడ గవర్నమెంట్ సూచించిన విధంగా మనం నిమజ్జనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంతకు ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేవాళ్ళండి. ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చి మట్టితో చేస్తారు. అంటే ఈ జనరేషన్ పిల్లలలో 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి ప్లస్ ఉంది, 2 మైనస్ ఉంది. ఒకటి కల్చర్ కొంత ఖరాబ్ అవుతుంది, చాలా వెస్టర్న్ అలవాట్లు చేసుకుంటున్నారు, మనం దారి తప్పుతున్నారని కొంత భయపడుతున్నప్పటికీ కూడా పూర్వం కంటే ఇప్పుడు కనుక గమనిస్తే ఈ యూట్యూబ్స్ అనుకోనియండి, ఛానల్స్ అనుకోని, రకరకాల వాటి ద్వారా అనుకోవచ్చు, ఆధ్యాత్మిక చింతన, తర్వాత ఈ ధార్మికమైన ఆలోచన విధానం, సాంప్రదాయ ఆచారాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మనకు ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు అందించిన సుమన్ శర్మ గారికి మరియు శ్రీ వేద గణపతి యూత్ అసోసియేషన్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి.